సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఆర్స్ గేమింగ్. నా పేరు మనీష్ కార్పొక్ అన్నాడు. సో హలో గాయ్స్, ఈ రోజు అయితే మనం మెక్కని ఆడబోతున్నాం. సో గాయ్స్, మీకైతే ఒక స్లాట్ తక్కువైనట్టు అనిపిస్తుందా? ఎస్, ఇక్కడ స్లాట్ అయితే మనకు తక్కువైంది, ఎందుకంటే ఇక్కడ మనమైతే ఒక కొత్త మెక్క కొనబోతున్నాం. సో మీరైతే థంబ్నెయిల్ చూసి అర్థమైపోయిండొచ్చు, థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసి అర్థమైపోయి ఉండొచ్చు. మనం మీద కొడుతున్నాము జెఫర్. సో చూడండి, ఎపిక్ మెక్ ఇది, ఎపిక్ మెక్. సో 3,75,000 మీరైతే చూడొచ్చు. నేనైతే 3,82,000 అయితే చేసేసాం ఫ్రెండ్స్ మేమైతే. సో దీని అయితే చూసుకోండి, మొత్తం హెచ్పి దీనికి 52,000 అంట. సో చూసుకోండి అంతా. సో ఎబిలిటీ అయితే షాక్ పల్స్ అంట, ఎబిలిటీ కూల్ డౌన్ 8 సెకండ్స్ అంట. సో 30 మీటర్స్ రేడియేషన్లో ఇది వచ్చేస్తుందంట. సో గైస్, మనమైతే దీన్ని కొనేసేసుకుందామా? లైక్ చేయండి, వారెవరన్నా ఉంటే లైక్ అయితే చేసేసేయండి ఇప్పుడే. సో గెట్. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో చూడండి, మన ఎపిక్ మెక్ జెఫర్ అన్లాక్ అయిపోయింది. జెఫర్. సో గైస్, యానిమేషన్ అయితే సూపర్ ఉండే. సో తీసేసుకున్నాము. సో అలాగే షార్ట్ గన్ 4 బిటింగ్ ఇచ్చింది మనకి ఇది. సో గైస్, మనమైతే ఇక్కడైతే పెట్టుకున్నాము మన జెఫర్ని. సో చూడండి, ఇక్కడైతే ఉంది మన జెఫర్. సో దీనికైతే నేనైతే మిసైల్ ర్యాక్ పెడదాం అనుకుంటున్నా. ఆగండి, మిసైల్ ర్యాక్ మన గార్డియన్ చచ్చా దగ్గర ఉంది. గార్డియన్ చచ్చా దగ్గరికి వెళ్ళి తీసేసుకున్నాం. దీనికైతే ఇప్పటికి డిస్పాన్సర్ పెడదాం. సో చూడండి, ఇప్పుడైతే మనకు అది వచ్చేసింది. సో ఇప్పుడైతే దీనికైతే పెడదాము మిసైల్ ర్యాక్స్. అండ్ మీరైతే చూడగలుగుతారు, నేను మిసైల్ ర్యాక్ పెట్టేసి పైలట్ కూడా అప్లై చేసేసా. సారీ, దీని పైలట్ ఉంటుంది ఇక్కడ, రెడ్ పైలట్. సో గైస్, మన జెఫర్ అయితే అన్లాక్ అయిపోయింది. సో ఇక్కడైతే ఉంది మన సైడ్కి చూపిస్తాను. సో చూడండి, సో నేనైతే మిసైల్ ర్యాక్ పెట్టాను. 31,000 డ్యామేజ్ అయితే ఇస్తుందంట. సో వెళ్ళిపోదాం ఆ మ్యాచ్లకి. ఇన్ 3, 2, 1 గో. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక చూపిస్తాను. గైస్, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం అయితే జెఫర్ తీసుకుని అయితే వచ్చేస్తాము. అండ్ ఎవరికో డ్యామేజ్ ఇస్తాం అనుకున్నా కానీ వాళ్ళకి పడలేదు డ్యామేజ్. ఈ జెఫర్ దగ్గర అయితే అది ఉన్నాయి డిస్కాన్సర్స్. అయిపోయి కిల్ అయిపోయింది జెఫర్ తోటి. కిల్ బ్యాక్ డ్యామేజ్ అయితే ఇచ్చేసినాము మంచిగా. ఇప్పుడు మనం ఎబిలిటీ యూజ్ చేసి బ్యాక్ డ్యామేజ్ చేయొచ్చు గైస్. మనం ఇది కూడా చాలా చూసుకోవాలి. 37K ఉంది. ఇది మెక్ గైస్ రియసా. ఓ మై గాడ్, ఎట్లుంది మొత్తం. స్కిన్ సూపర్ ఉంది. మనం చాలా రష్ చేస్తున్నాం. గార్డియన్ ఉంది, ఎబిలిటీ గార్డియన్. అరే అదేంటి గైస్ అలా వెళ్తుంది? మనం డ్యామేజ్ ఇచ్చేసినాం కదా. అరే రే రే, ఇక్కడ ఒక నెక్ ఉంది. సో షాడో, అది జాగ్రత్తగా వెళ్దాం దీని దగ్గరికి. అబిలిటీ వేసేసినాం అండ్ అదైతే పోయింది. మనదైతే ఇంకో కిల్లింగ్ స్ప్రీ. అక్కడ కింద ఒక నెక్ ఉందంట. సో ఇక్కడ కూడా ఒక తెంగు ఉంది, కానీ చంపేసేసారు దాన్ని. షిట్ గైస్, మొత్తం వేస్ట్ అయిపోయింది 2 సార్లు. ఓ నో, ఇంకొక రిడాక్స్ వస్తుంది గైస్ ఆడి నుంచి. ఇదైతే ఒక లెజెండరీ మెక్, దాన్ని మనం చంపుదాం. ఎస్, లెజెండరీ మెక్ అయితే చంపేసినాం గైస్ మనమైతే. రిడాక్స్ వచ్చింది గైస్ లిటరలీ. ఇంకలకి ఇంకొక మెక్ వస్తుంది మనకి. సో దీన్ని అయితే వేసేసుకున్నాము. అబిలిటీ వేసేసాము అండ్ కిల్. డామినేటింగ్ అయితే అయిపోయింది మనకైతే. అబిలిటీతో చాలా ఫైదా ఉంది గైస్, అంటే బెనిఫిట్స్ ఉన్నాయి. సో అక్కడైతే ఏదో మెక్కుంది గైస్. దాని హెల్త్ కూడా తక్కువ ఏం లేదు, చాలా ఎక్కువనే ఉంది తెంగు అది. ఎస్, హ్యూమిలియేషన్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా మనము కిల్స్ అయితే బాగా వెళ్తున్నాయి, చాలా మంచిగా వెళ్తున్నాయి. కానీ మనం 71 అయిపోయింది అప్పుడే. మనమైతే కిల్స్ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడికి అయితే ఒక ఏరియాస్ వచ్చేసింది. సో బ్యాక్ డ్యామేజ్. సో కిల్ అన్స్టాపబుల్ అయితే అన్లాక్ అయిపోయింది మనకి. సో ఇదే మన మీద ఒక లైక్ కొట్టి చేయండి. నెమిసిస్ కూడా వచ్చేసింది. ఒక్కడిని 4 సార్లు పంపిస్తాం గైస్ మనమైతే. లెజెండరీ అచీవ్మెంట్ అది. ఓ కిల్ తీసుకోకండి. అరే నో గైస్, ఇలా అయితే ఎలా గైస్? సో ఇక్కడైతే చంపాలి దీన్ని. ఓ నో 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 నో, డ్యామేజ్ ఎలా అవుతుంది గైస్ మనకి అంతా. అది డైరెక్ట్ నాస్ ది గైస్. వీటితో అయితే మనం ఇంకొక మ్యాచ్ ఆడదాం. ఫ్రాగ్మెంట్ గా పెట్టుకుంది. సో బ్యాటిల్ విన్. సో ఎవరు చూద్దాం.
నేనైతే జెఫరీ అనుకుంటున్నా. సో జెఫరీ మన MVP అయిపోయింది. సో నెక్స్ట్ మ్యాచ్ కలుస్తా. మ్యాప్ అయితే స్టార్ట్ అయిపోయింది మన సెకండ్ మ్యాచ్ కోసం అయితే. సో ఫస్ట్ మ్యాచ్ అయితే మనకైతే 7 kills అయితే వెళ్ళాయి బిఫోర్ తోటి అయితే విశాల్ ర్యాక్స్ తోటి. సో ఇది సెకండ్ మ్యాచ్. ఈ గన్ స్పిరం ఉంటుంది, ఫ్రాగ్మెంట్ గన్ అనుకుంటా నాకు తెలిసి. సో ఫ్రాగ్మెంట్ గన్ తోటి కూడా మనం అయితే కిల్స్ అయితే తెద్దాము. సో మన ఇద్దరు టీమ్మేట్స్ అయితే అక్కడ వెళ్తున్నారు. సో గార్డియన్ అయితే సూపర్ స్కిన్ ఉంది. మన జెఫర్ది బిట్టంగా బాగానే ఉంది, స్కిన్ బాగుంది మన జెఫర్ది కూడా. సో జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే. మనమైతే కూడా చూసేసాడంట. సో చాలా దూరం నుంచి చూశారు. జాగ్రత్తగా వెళ్దాం మనము. 90 kilometers 20 kilometers. సో అరియస్ అయితే నా మీద టార్గెట్ వేసి ఎందుకు. ఇక్కడ సైడ్ అయితే ఉన్నాయి గైస్ నెక్స్ట్ అయితే. మనమైతే వెళ్ళబడదామా అనిపిస్తుంది అక్కడ. కానీ ఇక్కడ కూడా ఏదో మెక్కుంది గైస్, గార్డియన్ అది. ఎస్ ఇప్పుడు రష్ అయిపోవాలి, వేరే కిల్ చేసేసి. సో గైస్ ఇదైతే రేంజ్లోకి వచ్చి వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్తగా ఉండాలి మనమైతే. ఇంకొకడు కూడా చాలా దూరం రేంజ్ పోతున్నాడు. ఇంకొకడు కూడా వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వెళ్ళాలి గైస్ మన ఫ్యూచర్ ఎంతకైనా. సో కిల్ అయితే వెళ్ళిపోయింది గైస్ మనకైతే ఒకటి. దమ్మ అప్డేషన్ గైస్ మనమైతే ఒకటే షాట్లో కిల్ అయిపోయింది అది గార్డియన్ అయితే. చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి గైస్. సో వీడి స్థితిలో నిలబడదాము. వీడైతే చాలా కిల్స్ అవుతాయంట. నమ్ముడు ఎక్కుతున్నాడు కదా. డ్యామేజ్ పడుతుంది గాయస్ ఇలా జెఫర్కి అయితే. కిల్లింగ్ స్ప్రే అయితే వెళ్ళిపోయింది గాయస్. 2 kills వెళ్ళిపోయాయి. డబుల్ కిల్ కూడా అయితే నాకు డబుల్ కిల్ కూడా అందులోకి అయిపోయింది. సో జాగ్రత్తగా వెళ్ళాలి మనం అబిలిటీ యూజ్ చేయకూడదు ఇప్పుడు. సో ఇక్కడైతే ఇంకొక జెఫర్ ఉంది, డిస్క్ లాంచర్ జెఫర్. సో దీని కిల్ అండ్ దీని కిల్ డామినేటింగ్ అన్లాక్ అయిపోయింది. ఇదే మాట మీద ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఇదే మాట మీద లైక్ అయితే కొట్టేసేయండి, ఎందుకంటే 5 kills వెళ్ళిపోయాయి మనకి. సో ఇలానే మంచిగా ఆడాలి, మెల్లగా మంచిగా ఆడాలి. సో ఇక్కడికెళ్ళైతే ప్రివెంజర్ అనేది కూడా ఉన్నాడు. అవెంజర్ వాళ్ళ తమ్ముడేమో నాకు తెలిసి ఎరెక్నాసిస్ వస్తున్నాడు. సో జాగ్రత్తగా. ఓకే సో అక్కడికి లాంగ్ ఆర్మ్ కూడా వచ్చేసింది. మనం జాగ్రత్తగా వెళ్దాం అక్కడ సైడ్ అయితే. మనోడు డ్యామేజ్ చేశాడు. నో గాయస్ నన్నే టార్గెట్ చేస్తున్నాడు వాడు. అరే ఎక్కడ తీస్తున్నాడు. నో 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 నో. దగ్గరికి వెళ్ళిపోదాం. మన అబిలిటీ కూడా రిలోడ్ ఉంది గాయస్. సో ఇంకొక కిల్ అయితే వెళ్ళిపోయింది. కిల్ అన్స్టాపబుల్. సో 2 మ్యాచ్లు అందులో అన్స్టాపబుల్ అయింది గైస్. ఇందులో కూడా అన్స్టాపబుల్ అయింది, అందులో కూడా అన్స్టాపబుల్ అయింది. సో ఇందులో అయితే ఇంకో కిల్ అయింది. ఇంకొకటి వచ్చింది. సో గైస్ అక్కడికి ఇంకో తెంగు వచ్చింది గైస్. జాగ్రత్తగా ఉన్నాం మనమైతే. షిట్. సో గైస్ 8 kill అయితే అయ్యింది. ఈడు కూడా ఫ్రాగ్మెంట్ గాని తీసుకుని వచ్చాడు తెంగు. సో మనమైతే ఇప్పుడు మన కిల్ షాట్ పవర్ అయితే చూపిస్తాం. కిల్ షాట్ పవర్ అయితే చూపిద్దాం. దిగంగానే ఓడించేసేసాడు మన కిల్ షాట్ అయితే. చూద్దాం. అక్కడ ఉంది ఈ తెంగు కిల్. అండ్ ఇక్కడ నుంచి ఈడు గార్డియన్ వాడు. షిట్ 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 షిట్. సో మన కిల్ షాట్ అయితే ఏం చేయలేకపోయింది గైస్. ఎందుకంటే అందరూ రష్ చేసేసారు గైస్. గార్డియన్ వచ్చింది మరియు ఇక్కడ ఏమంటారు చాలా మంది రష్ కూడా చేసేసారు. సో ఇప్పుడు గార్డియన్ వర్సెస్ గార్డియన్ గైస్. సో ఈ గార్డియన్ మనం చంపింది కానీ చాలా వెళ్తుంది ఈ గార్డియన్ది. షిట్ 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 షిట్. సో మనకి లెవెల్ సెకండ్స్ అక్కడ రీలోడ్. ఎస్ మన టీమ్మేట్ అయితే డ్యామేజ్. అరే ఇది ఎక్కడ డ్యామేజ్ గైస్. సైకో 666 అంటే ఎవడేమో అక్కడ ఎక్కడికి వెళ్ళి వచ్చినాడో అర్థం కావడం లేదు. వీడు తెంగుతో చాలా బాగా ఆడుతున్నాడు గైస్. మనమైతే ఇక్కడికి వెళ్ళి వెళ్దాం ఆగండి. సో ఇది మనం ఇంకా 2 సార్లు చంపినది సైకో 666. ఇన్నైతే చంపిద్దాం. ఒరే ఇంకా సావలేడు గైస్. ఇడు హీలిక్స్ వస్తుంటే ఈ పాటి చచ్చిపోతుండే గైస్. సో మీరైతే ఆ వీడియో వాడితే నా మీదనే టార్గెట్ చేశారు గైస్. జంప్ చేయడానికి వస్తున్నాడు నా దగ్గరికి. నేను అయితే తీసేసాను అండ్ కిల్ అయిపోయాడు. రివెంజ్ అయితే తీసేసుకున్నాము. సో వీడైతే ఏదో వెపన్ వేస్తున్నాడు గాయస్ మన మీద. ఇదేం వెపన్ ఏమో కానీ డ్యామేజ్ చాలా తక్కువ ఇస్తుంది. కానీ ఇంకొకరికి ఇంకొకటి ఇస్తున్నాడు. జఫర్ ఇచ్చేసేసింది గాయస్ మనకైతే డ్యామేజ్. అయినా డిఫీట్ అయిపోయాను గాయస్ మ్యాచ్. కానీ ఇప్పటిదాకటి మ్యాచ్ అయితే మనకైతే విక్టరీ అయినాము విత్ ఓవర్ 7 kills. కానీ ఈ మ్యాచ్లో డిఫీట్ అయిపోయాము విత్ ఓవర్ 8 kills. కొంచెం బాధ ఉంది చెప్పుకోవాలంటే, కానీ నో ప్రాబ్లం. సో ఈ వీడియోకి దీంతో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ బాయ్ బాయ్.